పౌలు ప్రకటిస్తున్న యేసు నామములో దురాత్మ వెళ్ళిపో అని ఏం చేస్తున్నారు? కమాండ్ చేస్తున్నారు, గర్దిస్తున్నారంట. గర్దిస్తుంటే ఆ దురాత్మ వ్యక్తిలో ఉన్న దురాత్మ అందంట, యేసు ప్రభు నాకు తెలుసు, పౌలు నాకు తెలుసు, మీరెవర్రా అందంట. యేసు ప్రభు నాకు తెలుసు, పౌలు తెలుసు, మీరెవర్రా మధ్యలో అని చెప్పి ఆ దురాత్మ అంట వాళ్ళ మీద ఎగిరి, ఒక్క వ్యక్తిలో ఉన్న దురాత్మ ఇద్దరిని రక్తం వచ్చేలా కొట్టి బట్టలు చింపేసి నగ్నంగా వాళ్ళని తరిమి కొట్టిందంట. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మందికి ఫ్యాషన్ అంటారు కదా లోకంలో. ఒకరు వేస్తే బట్టలు మంచి బట్టలు ఫ్యాషన్ వేస్తే మనం కూడా ఫాలో అవ్వాలి. ఒక పాస్టర్ గారు దురాత్మను ఎల్లగొడుతుంటే ఇంకో పాస్టర్ లేకపోతే ఇంకో విశ్వాసి, చర్చిలో వచ్చే విశ్వాసి చూస్తారు. కొంతమంది చూసి వాళ్ళకి అది ఉద్రేకంగా ఉంటుంది. ఆయన చేయి పెట్టంగానే దురాత్మలు శరీరంలోంచి విడిచిపెట్టేస్తున్నాయి, ఆయన ప్రార్థన చేయగానే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మనం కూడా ఆ వరం పొందుకోవాలి, మనం కూడా అలా చేయాలని కొంతమంది ఇమిటేట్ చేస్తారు. ఇక్కడ ఇమిటేషన్ జరుగుతుంది. దేవుడిచ్చే పరిశుద్ధాత్మ వరాన్ని ఎప్పుడు ఇమిటేట్ చేయకూడదు. ఆ వరం దేవుడు నీకు ఇస్తాడు. గిఫ్ట్ అనేది నువ్వు పొందుకునేది, ఇమిటేషన్ చేస్తే వచ్చేది కాదు. మళ్ళీ చెప్తా వినండి, వరం అనేది దేవుడు ఇస్తే వచ్చేది. గిఫ్ట్ నీకు నేను ఇస్తే నీ బర్త్డేకి అది నీకు ఇచ్చాను నేను, నువ్వు తీసుకుంటున్నావు ఫ్రీగా. అది నువ్వు నటించి ఇమిటేట్ చేసేది కాదు. చైనా వాళ్ళంట ఏ స్మార్ట్ ఫోన్ వచ్చినా సరే దాన్ని కాపీ చేస్తారంట, ఇమిటేట్ చేస్తారంట. ఐఫోన్ వచ్చింది అనుకోండి, ఐఫోన్ లాగే ఇమిటేషన్. టెస్లా కార్ వచ్చింది అమెరికాలో, దానిలాగే సేమ్ ఇమిటేట్ చేసి BYD అనే కార్ పెట్టారు. సో ఒక కార్ వచ్చినా, ఒక ఫోన్ తయారు చేసిన ఏ కంపెనీ, ఏ దేశం వాళ్ళు తయారు చేసినా దాన్ని చూసి ఖచ్చితంగా అది కొని దానిలాగే డూప్లికేట్ తయారు చేసి అమ్ముతారు చైనా వాళ్ళు. అలాగా కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ఈ సేవకుడు ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ఎలా దెయ్యాలు కొడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని ఆ మాటలు అంటారు కదా, కాపీ, ఇమిటేషన్ లేదా బట్టి కొట్టడము, ఇలా చేసి చాలామంది అలా ప్రార్థన చేసి రివర్స్ బ్యాక్ఫైర్ అయ్యి వాళ్ళు దురాత్మలతో పట్టబడి వాళ్ళు అదే శోధనలో పడిపోతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు వరం ఇస్తే, దేవుడు నిన్ను అభిషేకిస్తే వాడు, అభిషేకించకుండా దేవుడు నీకు వరం ఇవ్వకుండా నువ్వు వాడితే చాలా పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది. అనేక అటాక్స్ నువ్వు ఎదుర్కోవాలి.